హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఇస్ సర్తాజ్. ఇవాళ మనతో పాటు లీగల్ అడ్వైజెస్ అండ్ మెనీ మోర్ థింగ్స్ వాటి గురించి చెప్పడానికి వీ హ్యావ్ విత్ అస్ లక్ష్మీ కట్ట గారు. షీఈస్ అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్. ఎట్ ద సేమ్ టైమ్ షీఈస్ ఆల్సో ద ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ జయవి విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్. సో అసలు ఏంటి, వాట్ ఈస్ జయవి, సో ఎట్లాంటి యాక్టివిటీస్ వీళ్ళు చేస్తున్నారు అనేది డైరెక్ట్గా ఆవిడతోనే మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సార్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. సో జనరలీ మనం బయట రోడ్ల మీద చూస్తూ ఉంటాం, లేకపోతే మన ఇంటి పక్కన అట్లా మన లొకాలిటీస్లోనే మనం చూస్తూ ఉంటాము. పేరెంట్స్ని వదిలేసి పిల్లలు అబ్రాడ్ వెళ్ళిపోవటము, లేకపోతే వాళ్ళ సెటిల్మెంట్స్ చూసుకున్న తర్వాత పేరెంట్స్ గురించి పట్టించుకోకపోవడము, ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటి వాళ్ళకి మీరు ఎట్లాంటి హెల్ప్ చేస్తారు? యాక్చువల్లీ పిల్లలు అబ్రాడ్ వెళ్ళిపోవడము లేదా సెటిల్ అయ్యి పేరెంట్స్ని పట్టించుకోకపోవడం అనేది వాళ్ళు ఫైనాన్షియల్గా కొంచెం బ్యాలెన్స్ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే చాలా ఒకప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళు చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యేవారు. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లలు కూడా యాక్సెప్ట్ చేసేవారు కాదు. అంటే ఒక నిస్సహాయత స్థితి, అంటే ఫిజికల్గా మనం డిపెండెంట్ ఉన్నప్పుడు, ఫైనాన్షియల్గా సౌండ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అందవలసిన ప్రాపర్ మెడికేషన్ కానీ ఫుడ్ కానీ అట్లా ఉండదు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు హోమ్స్కి వెళ్తున్నారు, పీజీ అకామిడేషన్లో ఉంటున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే వాళ్ళకి ఒక రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో లైక్ అది ఒక ఫ్యామిలీ లాగానే ఉంటుంది. ఒక టీవీ ఇస్తున్నారు, 2 చైర్స్, టేబుల్, ఓకే, బట్ దే ఆర్ ఫైన్ ఇన్ హోమ్స్. అంటే వాళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎక్కడ ఉంటున్నామని. నా ఆర్గనైజేషన్లో నేను మాట్లాడేది, నేను హెల్ప్ చేసేది ఎవరి కోసం అని అంటే, చాలామంది లోయర్ ఇన్కమ్ గ్రూప్స్ ఉంటాయి. సో వాళ్ళు ఒక విలేజెస్లో ఉండనివ్వండి, లేకపోతే ఒక మన సిటీలో ఒక బస్తీల్లో అంటే దాంట్లో ఉండనివ్వండి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క రూమ్ ఉంటుంది, లేకపోతే 2 రూమ్స్ ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీకే వాళ్ళు సంపాదించిన సరిపోతుంది, మేము కూడా ఎక్కడ చూడాలి అంటే నా ఫ్యామిలీ అనేది వచ్చేస్తుంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్డు మీద బెగ్ చేయడము, రోడ్డు చివరి కూర్చోవడం చాలామంది మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు చెప్పుకోరు నాకు పిల్లలు ఉన్నారు, లేకపోతే నాకు వెనకాల ఫ్యామిలీ ఉందని చెప్పకుండా వాళ్ళు బెగ్ చేసుకుంటూ ఉంటారు. చాలామంది ఫుడ్ లేకుండా కూడా ఎవరైనా ఇస్తే తినేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మంత్స్ టుగెదర్ ఒకే చోట ఉన్నప్పుడు, లేకపోతే రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు వాళ్ళ హెల్త్ పాడైపోతుంది. తర్వాత వాళ్ళకి ఫుడ్ కూడా ప్రాపర్గా ఇవ్వదు, ఎవరైనా అబ్జర్వ్ చేసి ఇస్తే కానీ. అలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి నేను షెల్టర్ ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళని తీసుకొచ్చి, లేకపోతే వాళ్ళకి ఎవరికైనా నా అసిస్టెంట్స్కి నాకు తెలిసిన క్లయింట్కి పంపించి వాళ్ళకి మంచిగా స్నానం చేయించి మంచి బట్టలు కానీ కొన్ని మంచి, నేను ఎందుకంటే ఖాళీ టైంలో ఏం చేస్తానంటే నా క్లయింట్స్కి కానీ నేను కానీ పాత బట్టలు కలెక్ట్ చేయడం, ఈవెన్ పాత మిర్రర్ కానీ పాత దువ్వెన కానీ ఇలాంటివన్నీ కలెక్ట్ చేస్తాను నేను. నా ఆఫీస్లో ఒక రూమ్ ఉంటుంది ప్రత్యేకించి. ఎవరైనా క్లయింట్స్ వస్తున్నప్పుడు కూడా, మీలాంటి యంగస్టర్స్ ఎవరైనా వస్తున్నప్పుడు మీరు ఒట్టి చేతులతో రాకండి, కొన్ని ఏమైనా తీసుకురండి ఆర్గనైజేషన్ అంటే డెఫినెట్గా వాళ్ళు నాకు తీస్తుంది. అది అలాగిచ్చి, ఆ బట్టలు అలాగే ఇచ్చి, ఆ సోఫాలు అలా ఇచ్చి వాళ్ళని మంచిగా చేసి తీసుకెళ్ళి హోమ్స్లో జాయిన్ చేయడం. వాళ్ళ కౌన్సిలింగ్, మీరు సిగ్గుపడవలసిన అవసరం లేదు. అట్లా ఉండే కంటే మీరు ఎవరైనా ఉన్నా కూడా బయటకు వచ్చి మాకు ఇలాంటి ప్రాబ్లం ఉందని నాలాంటి వాళ్ళని కలిస్తే కనుక మేము వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే చాలామందిని చూస్తుంటాము, ఎన్నో మనసుని కదిలించే విషయాలని మనం అంది రోడ్ వెళ్ళినప్పుడు కూడా చూస్తుంటాం. చాలామంది ఏంటంటే మగవాళ్ళు కూడా ఏంటంటే కీసర్లో ఒక హోమ్ ఉంది, అది ఇట్స్ బిలాంగ్ టు రోమన్ క్యాథలిక్స్. కానీ వాళ్ళు ఏంటంటే మంచి ఏంటంటే ఫుడ్, తర్వాత మెడికేషన్ అన్నీ కూడా ఇస్తారు. వాళ్ళంతా కౌన్సిలింగ్ అని ఇస్తారు అక్కడ. అలా కొంతమంది మగవాళ్ళకి కూడా చేయడం జరుగుతుంది. అలా ఎవరైనా అప్రోచ్ అయినా కూడా డెఫినెట్గా నేను చేస్తాను. సో ఎలా అప్రోచ్ అవ్వాలి మ్యామ్? అంటే ఏదైనా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంకా చూసుకోలేము అని అనుకున్న లోయర్, అంటే అలాంటి వాళ్ళని కూడా నేను ఏం చెప్తానంటే, మీరు తీసుకురాకపోతే కనుక, మీరు చూడకపోతే కనుక అలా రోడ్ల మీద వదిలేయకండి. లేకపోతే వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని మీరు కొట్లాడుకోకండి. గవర్నమెంట్ అప్రోచ్ని కావడం మీకు కష్టం, మీకు తెలియకపోతే నాలాంటి వాళ్ళ దగ్గర తీసుకొస్తే డెఫినెట్గా ఐ కెన్ ప్రొవైడ్ షెల్టర్, ఫుడ్ అండ్ మెడికేషన్ త్రూ ద ప్రాపర్ ఛానల్. ఎగ్జాక్ట్లీ. సో ఇఫ్ ఇన్ కేస్ పిల్లలు అసలు పట్టించుకోలేదు, అట్లాంటి వాళ్ళని ఎవరో పిల్లలు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళైనా మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ డెఫినెట్గా పక్కన ఉండే వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ. నేను చాలామంది అలా చేశాను కూడా. ఎందుకంటే ఇప్పుడంతా కూడా, ఒకప్పుడు ఆర్గనైజేషన్స్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి, చిల్డ్రన్ హోమ్స్ అనేది, ఉమెన్ హోమ్స్ అనేవి కూడా అనాథరైజ్డ్గా ఉండేవి.
అంటే అవి కలెక్టర్ పర్యవేక్షణలో ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఎవరైతే హోమ్స్ పెడుతున్నారో, ఎవరైతే చిల్డ్రన్ హోమ్స్ స్టార్ట్ చేస్తున్నారో, ఓల్డ్ ఏజ్ హోమ్స్, చిల్డ్రన్ హోమ్స్, లేకపోతే విమెన్ వెల్ఫేర్ హోమ్స్ ఏది స్టార్ట్ చేసినా కూడా డెఫినెట్గా వాళ్ళు లోకల్ పోలీస్కి, తర్వాత విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి, తర్వాత కలెక్టర్ ఆఫీస్లో ఇన్ఫామ్ చేయవలసి ఉంటుంది. వాళ్ళ అండర్లోనే వీళ్ళు దీన్ని రన్ చేయాలి. అంటే ఏది కూడా మిస్లీడ్ కాకుండా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదమ్మా, రోజు ఏముంటే ఎక్కడో చోట స్టూడెంట్స్ మీద, పిల్లల మీద, పెద్దవాళ్ళ మీద, ఈవెన్ ఒక 70-80 ఇయర్స్ ఉన్న లేడీస్ మీద కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు రకరకాల అటెంప్ట్స్ జరుగుతున్నాయి, ఫిజికల్గా, మెంటల్గా, ఫినాన్షియల్గా. వాళ్ళ దగ్గర ఉంటే కనీసం ఒక ముక్కు పుడక ఉంటే కూడా అది లాక్కుని పంపించేసి, ఒక ఇయర్ టాప్స్ ఉంటే కూడా వాటి కోసం చంపేసే రోజులు మనం చూస్తున్నాం. సో పక్క వాళ్ళు కానీ, లేదా తెలిసిన వాళ్ళు కానీ, రిలేటివ్స్ కానీ, లేదంటే ఆ పిల్లలు ఏదున్నారో మా వల్ల కావట్లేదు, మేము సంపాదించేది నా భార్యకి, నా పిల్లలకి అవుతుంది, పేరెంట్స్ని మేము పోషించలేని పరిస్థితి ఉందని చెప్పేసి నా ఆర్గనైజేషన్ తీసుకొస్తే నేను డెఫినెట్గా వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేస్తాను.